ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ప్రాంతాన్ని బ్లాక్ చేయడంతో క్రూడ్ ఆయిల్ సప్లై అనేది కంప్లీట్ గా నిలిచిపోయింది. అయితే ఫ్రెండ్స్, కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రోజుకి 15 నుంచి 20 షిప్ల వరకు ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని కూడా ఈ ఆయిల్ సప్లై మీద డిపెండ్ అయి ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో కేవలం షిప్పుల మీద డిపెండ్ అవ్వకుండా సెమీ ట్రక్కులు, అండర్ గ్రౌండ్ పైప్స్ లేదా పెద్ద పెద్ద కార్గో ప్లేన్స్ నుంచి మనం ఎందుకు ఈ ఆయిల్ సప్లై అనేది చేయకూడదనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అసలు ఈ 3 ఐడియాల ద్వారా ఆయిల్ సప్లై అనేది చేసుకోగలుగుతామా లేదా అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకోండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఐడియాకి వచ్చేసరికి సెమీ ట్రక్కుల ద్వారా ఒకవేళ మనం క్రూడ్ ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే, ఈ ఐడియా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అసలు ఒక షిప్ ఎన్ని బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ తీసుకెళ్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక పెద్ద గెయింట్ కార్గో షిప్ల ద్వారా రోజుకి 2 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. 2 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అంటే 20 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఒక్క షిప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఒక బేసిక్ సెమీ ట్రక్ లో గానీ ఒక్కసారి చూసుకుంటే, ఒక్క సెమీ ట్రక్ ద్వారా కేవలం 200 బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. మరి అలాంటప్పుడు ఒక గెయింట్ షిప్ తీసుకెళ్లే ఆయిల్ ఈ ట్రక్స్ మాత్రమే తీసుకెళ్లాలంటే దాదాపు మనకి ఎన్ని ట్రక్స్ కావాల్సి వస్తుంది? ఒక్క షిప్ ఆయిల్ ని ఈ సెమీ ట్రక్కుల ద్వారా కవర్ చేయాలంటే 10,000 సెమీ ట్రక్కులు కావాల్సి వస్తాయి. మ్యాటర్ ఇక్కడతోనే అయిపోలేదు. కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ప్రాంతంలో ఒక్క రోజులోనే 15 నుంచి 20 షిప్పులు తిరుగుతూ ఉంటాయి. ఈ లెక్కన ఈ 15 నుంచి 20 షిప్పులు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాయో క్రూడ్ ఆయిల్ మొత్తాన్ని కూడా, ఈ షిప్పులకి బదులుగా మనం సెమీ ట్రక్స్ మాత్రమే నడపాలంటే దాదాపు 2 లక్షల సెమీ ట్రక్స్ కావాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం ఒక్క రోజే 2 లక్షల సెమీ ట్రక్స్ అనేవి ఈ ఆయిల్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ పోవాలి. సరే, ఎలాగో అలా రోడ్డు ఫెసిలిటీ బాగా చేసుకుని 2 లక్షల సెమీ ట్రక్స్ ని కూడా వీళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కి పెట్టారే అనుకోండి. ఈ ట్రక్కులన్నీ కూడా దాదాపు 1200 మైల్స్ వరకు డెజర్ట్ ఏరియాలో ఈ ట్రక్స్ అన్ని కూడా ఆయిల్ ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ లెక్క ప్రకారం ఒక్కొక్క ఆయిల్ ట్రక్ అనేది 1000 మైల్స్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దాదాపు ఈ ట్రక్ తీసుకెళ్తున్నటువంటి ఆయిల్ మొత్తం కూడా ఆ ట్రక్ నడపడానికే సరిపోతుంది. ఒక్కసారి ఈ 2 లక్షల ట్రక్స్ ని నడపడానికి 2 లక్షల డ్రైవర్స్, క్లీనర్స్ తో కలుపుకుంటే 3 లక్షల వరకు కూడా అవుతారు. ఇక డ్రైవర్ల యొక్క జీతాలు పక్కన పెట్టేస్తే ఆ ట్రక్కుల యొక్క సర్వీసుల గురించి ఆలోచిస్తే బుర్ర పాడైపోవాల్సిందే. ఇక అన్ని కిలోమీటర్లు ట్రావెల్ అవుతున్నటువంటి ఆ డ్రైవర్ల యొక్క తిండి గురించి, స్టేయింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. బడ్జెట్ భారీ నుంచి బంపర్ భారీకి పెరిగిపోతుంది. ఇక ఇక్కడ పొల్యూషన్ గురించి అసలు మనం మాట్లాడలేం. పొరపాటున ట్రావెల్ అవుతున్నటువంటి ఆ లారీల మధ్య ఏదైనా ఘర్షణ జరిగి, అంటే ఏదైనా ప్రమాదం జరిగి ఒక్కటి బ్లాస్ట్ అయినా కూడా ఇక అసలు మాట్లాడలేం. సరే, ఇప్పుడు దీనికన్నా కాస్త బెటర్ ఐడియాకి వెళ్తే, పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ పైపుల ద్వారా మనం ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ రకమైనటువంటి పద్ధతిని ఆల్మోస్ట్ సౌదీ, యుఏఈ లాంటి దేశాలు ఏంటంటే ఆల్మోస్ట్ అమల్లో కూడా పెడుతున్నాయి. కాకపోతే వీళ్ళందరూ కూడా ప్రజెంట్ షార్టెస్ట్ డిస్టెన్స్ ని చూస్తున్నారు. ఎంత పైపులు పెద్దగా ఉన్నా కూడా ఆయిల్ సప్లై అనేది కొద్దిగా చేయగలుగుతాం కాబట్టి మళ్ళీ షిప్పుల మీదే మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ అసలు ప్రాబ్లం ఇది కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు గమనించారంటే, ఈ అండర్ గ్రౌండ్ పైపుల్లో ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి ఆ క్రూడ్ ఆయిల్ అనేది చాలా థిక్ గా ఉంటుంది. మీ అందరికి తెలిసిన విషయమే. డైరెక్ట్ గా పెట్రోల్, డీజిల్ రాదు కదా. సో ఎలా చూసుకున్నా గానీ క్రూడ్ ఆయిల్ అనేది చాలా థిక్గా సిరప్ ఫార్మేట్ లో లోపల ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి క్రూడ్ ఆయిల్ ని కొన్ని కిలోమీటర్ల వరకు మనం ఏంటంటే పంప్ చేయడానికి పంపింగ్ స్టేషన్స్ ని వాడాల్సి వస్తుంది. ప్రతి 200 మైల్స్ కి ఈ పైప్ లో ఉండేటటువంటి క్రూడ్ ఆయిల్ ని ఫోర్స్ చేయడానికి మనకి పంపింగ్ స్టేషన్స్ లాంటి ఫ్యాక్టరీస్ అనేవి బిల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫ్యాక్టరీసే అసలైన డేంజర్ అన్నమాట. ఎందుకంటే సపోజ్ ఏ దేశానికైనా కోపం వచ్చింది అనుకోండి, ఇరాన్ నుంచి పంపించబడినటువంటి ఆ షహీద్ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ విధమైనటువంటి డ్రోన్స్ ని ఈ ఫ్యాక్టరీస్ మీద ప్రయోగించారంటే, అతి తక్కువ ఖర్చులో ఉండేటటువంటి ఈ చీపెస్ట్ డ్రోన్స్ అనేవి ఆ ఫ్యాక్టరీస్ తగలగానే మొత్తం పైపులు బ్లాస్ట్ అవ్వడంతో క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా ఒక్కసారిగా బయటికి రావడంతో పెద్ద ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అనేది ఏర్పడుతుంది. ఇది కాకుండా మళ్ళీ మొత్తం కూడా పంపింగ్ స్టేషన్ ని మళ్ళీ వాళ్ళు తిరిగి కట్టాలంటే మాత్రం ఎన్ని వారాలు అవుతుందో మీకు తెలిసిందే. సో ఎంతగా చూసుకున్నా గానీ ఇది కూడా డేంజరే, భయంగా బతకాల్సిందే. సో ఇది కూడా మాక్సిమం ఫెయిలే. పెద్ద పెద్ద కార్గో ప్లేన్స్ ద్వారా మనం ఆయిల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తే అసలు ఎంత ఖర్చు పడుతుంది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కార్గో ప్లేన్ చూసుకున్నా గానీ C5 గెలాక్సీ అనమాట. ఇది US కి సంబంధించినటువంటి ప్లేన్. ఈ అబ్సల్యూట్ బిగ్గెస్ట్ మాన్స్టర్ అయినటువంటి ఈ ఒక్క కార్గో ప్లేన్ లో మనం ఆయిల్ ని తీసుకెళ్లాలంటే దాదాపుగా 1000 బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే ఈ కార్గో ప్లేన్స్ ద్వారా మనం తీసుకెళ్లగలుగుతాం. సో ఈ లెక్క ప్రకారం ఈ షిప్పుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా ఈ ప్లేన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే సో మనకి తక్కువలో తక్కువ 2000 పెద్ద పెద్ద కార్గో ప్లేన్స్ కావాల్సి వస్తుంది. రోజుకి 2000 ప్లేన్స్ అనేవి టేక్ ఆఫ్, ల్యాండింగ్ చేయాలంటే అక్కడ ఆ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఆకాశంలో ఒక్కసారిగా ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పెద్ద పెద్ద ప్లేన్స్ 2000 ఎగురుతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. సో మొత్తానికి కార్గో ప్లేన్స్ లో ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ క్రూడ్ ఆయిల్
మొత్తాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎంత కాస్ట్ కి అమ్ముతారో ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు 1 లీటర్ ఆయిల్ జాగ్రత్తగా వాడుతూ పోయినా కూడా చివరికి మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ 3 ప్రాసెస్ లో కూడా క్రిస్టల్ క్లియర్ గా ఫెయిల్యూర్ అనే మీకు తెలిసింది. ఇంకొక 2 ఐడియాలు మిగిలిపోయినాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ట్రైన్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం, అలాగే వేరొకటి చూసుకుంటే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ప్రాంతం నుంచే కాకుండా పక్కనే ఉండేటటువంటి కొండల్ని బ్లాస్ట్ చేసుకుంటూ ఒక పాత్ ని క్రియేట్ చేసేసి ఒక సేఫెస్ట్ మార్గాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ మార్గం గుండా షిప్పుల్ని తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పేసి ఇంకొక ఐడియా కూడా ఉంది. ఈ ట్రైన్ అలాగే వేరే మార్గం గుండా షిప్పులు ట్రావెల్ చేసేటటువంటి ఐడియాలు అసలు వర్కౌట్ అవుతాయా లేకపోతే ఫెయిల్ అవుతాయా అనేది మాత్రం సో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో నెక్స్ట్ ఐడియా అంటూ మీరు టైప్ చేశారంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా కలుద్దాం. సో అంతవరకు ఎప్పటికీ మీ సపోర్ట్ కి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టే ట్యూన్ టు గబ్బర్ స్కూల్.